సీజ్ చేయడం అనేది జరిగింది. అది అక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఒక సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి కూడా పర్మిషన్ లేదు. ఆయన ఎంతోమంది రిక్వెస్ట్ చేసి వాళ్ళని అదిరిచ్చో బెదిరిచ్చో అక్కడ దాకా వెళ్ళి దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలుకి ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏదైతే ప్రజలకి అందాల్సిన చాలా అంటే ఏవైతే మనకి స్టోర్లో ఇచ్చే రైస్ ఉంటుందో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. అంటే హై క్లాస్ కాదు, మిడిల్ క్లాస్ కాదు. ₹2 కిలో బియ్యం అప్పుడు ఎన్టీ రామారావు పెట్టారు. దారిద్ర్య రేఖకు దిగువ అంటే వాళ్ళు కనీసం అస్సలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అది తినకపోతే అది లేకపోతే లేని వ్యక్తులకి ఇచ్చే రైసు, మన ఏమైనా స్టోర్ రైస్ అంటారు కదా మన వాళ్ళు, ఆ రైసు అంత టన్నుల ఆ పోర్ట్లోకి వెళ్ళిపోతుందంటే, విదేశాలకి సప్లై అవుతుందంటే ఆ వీడియో చూసి నేను కూడా షాక్ అయ్యాను. అంటే అవినీతి కొన్ని స్థాయిలో ఉండొచ్చు. ఒక పేదవాడు తినే అన్నాన్ని కూడా తినేస్తున్నాను అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలకి ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్ల. 100 కోట్లు తినే వ్యక్తిని, 1000 కోట్లు తినే వ్యక్తిని కూడా మనం ప్రశ్నించాం. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడితే అమ్మో రేపు నన్ను ఏదో చేసేస్తారేమో, చేసేస్తాను. నీ ఇంటి పక్కనే కదా పేదవాళ్ళు ఉంటారు, నీ చుట్టుపక్కనే కదా ఉంటారు పేదవాళ్ళు. అలాంటి రైసు అన్ని టన్నులు రైస్ అంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? అది ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు చూసాము. అంతకుముందు కూడా కలెక్టర్ గారు 2 మంత్స్ అయిందా, 1 మంత్ బ్యాక్ కలెక్టర్ గారు కూడా దాన్ని కొన్ని పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చూశాను ఆ వీడియో. ఆయన కూడా అబ్జెక్షన్ చెప్తున్నారండి. ఎంతో ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు నష్టపోతారు అంటే అదే 10,000 మంది దాకా నష్టపోతారు సార్ అనే టాక్ నడుస్తుంది. ఆయన ఏమన్నా అంటే 10,000 నష్టపోవడం కాదు, అసలుకి ఏం జరుగుతుందనేది తెలియాలి కదా. రైస్ ఒక్కటే పోవడం కాదు కదా, అవతల నుంచి ఏమన్నా గ్రెనేడ్స్ లేకపోతే ఇంకా హ్యూమన్కి ఇబ్బంది చేసేది, మనకి దేశానికి రక్షణకి కోల్పోయేటువంటి విషయాలు ఏమైనా జరిగితే అప్పుడు కూడా మీరు ఇదే నెగ్లెక్ట్గా ఉంటారంటూ క్వశ్చన్ చేశారు. ఈ అగ్రెసివ్నెస్ని చూసిన తర్వాత ప్రజల్లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే ప్రజలు ఏమనుకున్నారంటే, నేను చూసిన విషయం అంటే, ఓకే పవన్ కళ్యాణ్ గారు నమ్మాము, మేము ఓటేసాము, మా ఓటు వృధా కాలేదు అన్న విషయం ఎక్కువ మంది చెప్పారు. ఆ విషయం నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు, చాలామంది కామెంట్లో పెట్టారు. సో మేము వేసిన ఓటు వృధా కాలేదు. సో ఇలాంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు పట్టుకోవడం, వెళ్ళడము, ఆ వీడియో చూసాం మేము కూడాను. సో పేద ప్రజలు, దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్న పేదలు రైసు అన్ని టన్నులు వెళ్ళిపోతుందంటే నేను చాలా బాధపడ్డాను. నేనే చాలామంది బాధపడ్డారు. అంటే పేదవాళ్ళకి అది కూడా అందకపోతే ఎందుకు? సో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ విషయం